హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఓన్లీ బోర్డర్సేనండి. ధనుర్మాసం స్పెషల్ బోర్డర్స్ ఇవి. నేను చెప్పాను కదా! గీతల ముగ్గులే వేయాలి ధనుర్మాసంలో అని చెప్పి. సో, దానికి సంబంధించిన బోర్డర్స్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళున్నారో, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా వాళ్ళకందరికీ చాలా ఈజీగా ఉంటాయి ఈ బోర్డర్స్. సో, అందరూ ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి ముందు ఈ బోర్డర్స్ వేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాను కదండీ! ఈ మంత్‌లో మనం తిరుప్పావై పారాయణం చేస్తే చాలా మంచిది అని చెప్పి. అలానే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కూడా ఈ నెల మొత్తం డైలీ సుప్రభాతంతో కాకుండా ఈ తిరుప్పావై పారాయణంతోనే డే స్టార్ట్ చేస్తారు. సో, మనం కూడా అంత మంచి జరుగుతుంది కాబట్టి మనం కూడా డైలీ అలా చేస్తే మనకి, మన ఇంట్లో వాళ్ళకి చాలా మంచిది మంచి జరుగుతుంది. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి అంతే. సో, అందరూ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఈ నెల మొత్తం ధనుర్మాసం నెల మొత్తం మనం చాలా రకాల ముగ్గులు వేస్తాము. తాబేలు ముగ్గని, కలశం ముగ్గని, చాప ముగ్గని, నెలగంట ముగ్గని, వైకుంఠ వాకిలి ముగ్గని, రథం ముగ్గని ఇంకా చాలా చాలా వేస్తాము. ప్రతి ఒక్క ముగ్గుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా కంపల్సరీగా ఈ ముగ్గులు అనేది ఇంటి ముందు వేయండి. ఈ నెలలోనే కాదు ప్రతిరోజు ఇలా ముగ్గులు వేస్తూ ఉంటేనే మనకి లక్ష్మీదేవి అనేది ఉంటుంది ఇంట్లో. అలానే మనకి కూడా ఇంట్లో వాళ్ళకి, మనకి చాలా మంచిది. సో, ఎవ్వరూ మిస్ చేయకుండా కంపల్సరీ డైలీ మన ఇంటి ముందు ముగ్గు అనేది వేయండి. విత్ బార్డర్స్ తోటి 4 సైడ్స్ బార్డర్స్ కంపల్సరీ. చెప్పాను కదండీ! లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లే ఆ బార్డర్స్ వల్ల మనం. ఇంకా ఏంటంటే, ఈరోజు నేను అడగబోయే పొడుపు కథ ఏంటి అంటే, శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. ఏమిటది? ఈ ఆన్సర్ మీ అందరిలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు నాకు డైరెక్ట్‌గా కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వైకుంఠ వాకిళ్ళు అనేది నేను చూపిస్తాను మీకు వీడియోలో. థ్యాంక్ యూ.